హాయ్ పిల్లలు, ఈ కథలో నక్క గాడిదల స్నేహం గురించి తెలుసుకుందాం. నక్క జిత్తుల మారిది అని గాడిదకి తెలుసు. అయినా దాని మాయమాటలను నమ్మేసి స్నేహం చేయడం మొదలుపెట్టింది. ఒకరిని విడిచి మరొకరు సంచరించకూడదు అని ఇద్దరు కలిసే తిరగాలి అని ఆ రెండు జంతువులు నిర్ణయించుకున్నాయి. ఆ రోజు నక్క గాడిద కలిసి అడవిలో సంచరిస్తుంటే హఠాత్తుగా సింహగర్జన వినిపించింది. భయంతో పారిపోవాలని వెనక్కి తిరిగిన ఆ రెండు జంతువులకు తమ వంకే చూస్తూ గర్జిస్తున్న సింహాన్ని చూసేసరికి గుండెలు జారిపోయాయి. నక్క ముందు తేరుకొని, ముందు మనం ఆ సింహంతో నేస్తం చేయకపోతే మన ప్రాణాలు పోతాయి అంటూ ధైర్యంగా సింహం వైపు బయలుదేరింది ఆ నక్క. సింహాన్ని చేరుకోగానే ముందు దాన్ని కాసేపు పొగిడింది నక్క. గాడిద మాత్రం వెనకే ఉండిపోయింది. ఆ గాడిద బాగా బలిసి ఉంది కాబట్టి దాన్ని తింటేనే నీ ఆకలి తీరుతుంది, చల్లారుతుంది అని సింహానికి నచ్చజెప్పింది పొగిడి మరి. సింహానికి నక్క ఉపాయం అర్థమైంది. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి గాడిదను పణంగా పెడుతుందని అర్థమైపోయింది. అయినా సరే, ఏం తెలియనట్టు సింహం అలాగే అని తల ఊపింది. వెంటనే నక్క వెనక్కి వెళ్ళి గాడిదతో, ఇదిగో నాతో రా అంటూ గాడిదను కొద్దిగా అవతలికి తీసుకెళ్లి ఒక గుంతలో పడేలా చేసింది. గాడిద గుంతలో పడిపోయాక సింహం అదే పనిగా నక్క మీద దూకింది. గుంతలో ఉంది కాబట్టి ఆ గాడిదను కాస్త ఆలస్యమైనా తినేయచ్చు, కానీ నువ్వు పారిపోతావు కదా అంటూ ఆ సింహం నక్కను తినేసింది. మళ్ళీ ఆకలి వేసినప్పుడు గాడిదను తినవచ్చులే అని నక్కను తిన్నాక సింహం వెళ్ళిపోయింది. ఇలా ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారని నక్క బుద్ధి గురించి ఈ కథలో తెలుసుకుందాం.